హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బంగారం పెరుగుతూ ఉంది కదా! చాలామంది ఏమనుకుంటారంటే బంగారం ధరలు ఇలా పెరుగుతున్నాయి కదా! ఎలా కొనాలి అసలు? మనం అసలు కొనగలమా అని ఆలోచిస్తుంటారు. ఇంకొంతమంది ఏమంటారంటే అసలు ఎందుకు కొనాలి? మనం కొనడం వల్లనే రేటు పెరుగుతుంది. అసలుకు కొనడం ఆపేస్తే రేటు తగ్గుతుంది కదా! మనకు అవసరమైనప్పుడు బాగా ఉంటుంది. ఇలా కొనడం వల్లనే ఎక్కువగా రేటు పెరుగుతుంది అని అనుకోవచ్చు. కానీ మనం కొన్నా కొనకపోయినా డాలర్ రేట్ పెరుగుతూ ఉంటే ఆటోమేటిక్‌గా బంగారు రేటు కూడా పెరుగుతూ ఉంటుందండి. దీనికి మనమైతే ఏం చేయలేము. మనం కొనకపోయినా కొన్నా కూడా అది పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఒకరు ఇద్దరు కొనుక్కున్నంత మాత్రాన అదైతే పెరగడం అయితే తగ్గదు కదా! అందరూ ఇప్పుడు దేశం మొత్తం కొనకుండా ఉండాలంటే అస్సలు ఉండలేరండి. ముఖ్యంగా ఇంట్లో ఆడవాళ్ళు బంగారం అని కొనాలి అనుకుంటూ ఉంటారు. కానీ కొనలేకపోతూ ఉంటారు. నా ఛానల్‌లో చాలా వీడియోసే ఉన్నాయండి. మీకు బంగారం ఎలా కొనాలి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళతో సహా, ఇంట్లోనే ఉంటూ కూడా బంగారం ఎలా కొనొచ్చనేది నేను వీడియోలో అయితే చేశాను. మీరు ఒకసారి నా ఛానల్ చూడండి. మీకు చాలా యూజ్‌ఫుల్ అయితే అవుతుంది. ఇక బంగారం మనం ఇంట్లో ఆడవాళ్ళం కొనాలి అనుకుంటూ ఉంటాము. కానీ హస్బెండ్ అలాగే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడు మీకు బంగారం పిచ్చేనా? బంగారం కొంటూ ఉంటారా? కొనాలా అని అంటూ ఉంటారు. వేరే వేరే వాటికి డబ్బులు అస్సలు అంటే అవసరానికి వాడుకోకుండా అనేటట్టు మనల్ని అరుస్తూ ఉంటారు. వాళ్ళకు తెలీదు. ఎందుకంటే వేరే వాటి మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చండి. కానీ గోల్డ్ మీద కూడా ఇన్వెస్ట్‌మెంట్ అనేది తప్పకుండా చేసుకోవాలండి. ఇక దీని గురించి మొత్తం నేను డిస్కస్ చేస్తాను. ఇక వీడియోలో మొత్తం చివరి వరకు చూడండి. చివరన మీకు చాలా యూజ్‌ఫుల్ అయ్యే ఒక టాపిక్ అయితే షేర్ చేసుకుంటా అండి. ఇక వీడియో అనేది షేర్ చేస్తాను. మీరు తప్పకుండా చూడండి. చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు వచ్చేసి బంగారం ఎంత ఉందండి? 1,35,000 ఉంది. ఈరోజు వీడియో తీసే టయానికి 1,35,000 ఉందండి. అంటే మనకు దగ్గర ఇంకా నెక్స్ట్ ఇయర్‌కి వచ్చాక 1,50,000 అవుతుందేమో. ఈ ఇయర్ అయితే 2025 స్టార్టింగ్ నుంచి ఎండింగ్‌కి ఎంత రేటు పెరిగిందో చూడండి. 1 మంత్ కూడా కాదులేండి. 10 డేస్, 5 డేస్‌కి చాలా రేట్ అనేది వేలల్లో డిఫరెంట్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మనకు రేటు పెరిగింది. మనం కొనలేము అని అనుకుంటే మనకు అవసరం అప్పుడు పెళ్ళికో ఇప్పుడు ఏదానికైనా అవసరమైనప్పుడు మనం అప్పటికప్పుడు కొనాలంటే మనకు ఒకటేసారి డబ్బులు పెట్టి కొనే వాళ్ళైతే ఓకే అండి. ఇప్పుడు నీకు ఒక తులం కావాలంటే పెట్టేసి ఒక 1,50,000 అయిందనుకోండి. 1,50,000 పెట్టి ఒక తులం తీసుకునే వాళ్ళ గురించి కాదు నేను చెప్పేది. మనం ఒక గ్రామ్ కూడా కొనలేని పరిస్థితిలో ఉన్నాము అన్నప్పుడు మనం ఇలా చిన్నగా సేవింగ్స్ అనేది చేసుకోవాలండి. ఇప్పుడు పిల్లలుంటారు, ఆడపిల్లలుంటారు. వాళ్ళకి బంగారు కావాలి కదా! మినిమమ్ అయితే ఉండాల్సిందే కదా! రేపొద్దున పెళ్ళికి సంబంధించింది కాకపోయినా మినిమమ్ కమ్మలు, ఒక పెద్ద పెద్ద జత కమ్మలు, డైలీ యూజ్ కమ్మలు, ఒక చైను, ఇవి మినిమమ్. కనీసం గజ్జెలంటూ ఉంటాయిలెండి. గజ్జెలు అవన్నీ నార్మల్‌గా వెండివి కొంటూ ఉంటాము. ఇక బంగారం మినిమమ్ అంటే కమ్మలు, అలాగే చిన్న జత కమ్మలు, పెద్ద జత కమ్మలన్నా కొంతమంది అవి కూడా ఉండవండి. అలా కొనాలన్నా కూడా ఇక పెళ్ళిళ్ళకు అలా అంటే గనుక ఒక నెక్లెసు, లాంగ్ చైను, చెంపచారులు అవన్నీ కావాలి కదండీ! మినిమము మనం ఎంత మధ్య తరగతి వాళ్ళమైనా కూడా పిల్లలు పెళ్ళిళ్ళ టైంకి ఇవైతే మినిమమ్‌గా పెడతాం కదా! ఎంత కట్నాలు ఇచ్చినామన్నా కట్నాలు దానికంటే గోల్డ్ అనేది కంపల్సరీ పెట్టాల్సిందే. అదొక ఆనవాయితీలాగా వచ్చింది. అలాంటప్పుడు మనం ఒకటేసారి కొనాలి అనే దానికంటే వాళ్ళు పుట్టినప్పటి నుంచే మనం గోల్డ్ కాయిన్స్ గానీ, బిస్కెట్స్ గానీ కొని పెట్టేసుకుంటూ ఉంటే అంటే సంవత్సరానికి ఒక తులం అలా కొనుక్కుంటూ ఉంటే మనకు ఎక్కువగా బర్డెన్ ఉండదు. అప్పటికప్పుడు ఎక్కువగా వేరే వాళ్ళ దగ్గర అప్పులకు రూ. 2, రూ. 3 వడ్డీకి తెచ్చి పిల్లల పెళ్ళిళ్ళు చేయాల్సిన అవసరం ఉండదు. మనకంటూ కొద్దిగంటూ మనం అమౌంట్ అనేది ఇలా గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే బెస్ట్ అండి. ఏదో ఎప్పుడో అవసరమైతది కదా! ఇప్పుడే కొని పెట్టడం ఎందుకు? వాటికి ఇంట్రెస్ట్‌లు డబ్బులు పోతాయని మీరు ఆలోచించొచ్చు. కానీ ఇది చూడండి రేట్ ఎట్లా పెరుగుతుందో. ఈ రేట్‌కి తగ్గట్టు మనకు గోల్డ్ మనం కొన్నదానికి ఇంట్రెస్ట్‌తో సహా డబుల్ ఇంట్రెస్ట్ అయితే వస్తుందండి. ఇక బంగారం అంటే అసలు ఎందుకు కొనాలి అంటే అవసరం లేకుండా ఎట్లుంటుంది చెప్పండి? ఇప్పుడు మనము ఒక పొలం కొనాలన్నా, ఇల్లు, స్థలము, అలాగే పిల్లల పెళ్ళిళ్ళకు, పిల్లల స్కూల్ ఫీజులకు కూడా అండి. ఇప్పుడు 10థ్, ఇంటర్ తర్వాత వాళ్ళకు స్కూల్ ఫీజులకు కావాలంటే ఒక జత కమ్మలున్నాయనుకో అంటే అప్పటికప్పుడు కమ్మలు గానీ, చైన్ గానీ బ్యాంక్‌లో పెట్టి దాని మీద మనం డబ్బులు తెచ్చుకోవచ్చు గదా! అలా కూడా మనకు యూజ్ అవుతుంది గదా! పిల్లల చదువులకు ఏ దానికి అవసరం ఉండదు చెప్పండి. అసలు ఎందుకు కొనాలి? అంటే ఏ దానికి అవసరం ఉండదు. ఇట్లా అవసరాలకు మనం వేరే వాళ్ళ దగ్గరికెళ్ళి డబ్బులు తెచ్చుకొని ఇంట్రెస్ట్‌లు కట్టలేక ఇబ్బంది పడే కంటే మనమే చిన్నగా సేవింగ్ చేసుకొని వాటితో గోల్డ్ కాయిన్స్, బిస్కెట్స్ ఏదో ఒకటి మీరు వస్తువులను చేపించుకోండి. స్కీమ్స్ కట్టుకొని అలా కూడా మీరు కొని పెట్టుకుంటే మీకు రేపొద్దున అవసరాలకు యూజ్ అవుతుంది గదా!
ఇక మనం బంగారం బ్యాంక్‌లో పెట్టుకుంటాం. లోన్ తీసుకుంటాము. అదే బయట తెస్తే ఆటోమేటిక్‌గా వడ్డీలు ఎక్కువనే కట్టాలి కదండీ! బయట తెచ్చినోళ్ళు ఊరుకుండరు ఉండరు కదా! మనం ప్రతి సంవత్సరం కట్టాలి. అసలు ఇంట్రెస్టు అప్పటికప్పుడు వాళ్ళు ఎప్పుడు అడుగుతారో అని భయం. అదే బ్యాంక్‌లో అనుకోండి మనం 1 ఇయర్‌కి ఒకసారి ఇంట్రెస్ట్ కట్టేసుకుంటే అంటే ఒకవేళ డబ్బులు లేకపోతే చెప్తున్నానండి ఇడిపించుకోవడానికి. ఒకవేళ 1 ఇయర్‌కి ఒకసారి ఇంట్రెస్ట్ కట్టినా వాళ్ళేమనరు. ఇలా బయట అనుకోండి ఎక్కువ ఇంట్రెస్ట్‌కు తెచ్చుకోవాలి. ఇది బ్యాంకులో అయితే గాని తక్కువ ఇంట్రెస్టు. ఇక బయట అయితే గనుక ఎక్కువ ఇంట్రెస్ట్‌కు తెచ్చుకోవాలి. అలాగే ఆ వడ్డీలు కట్టే ఆ టైంలోనే మనం బంగారం ఇది మన దగ్గర బంగారం ఉంటే ఈజీగా బ్యాంక్‌లో పెట్టుకొని తెచ్చుకొని లోన్ సెట్ చేసుకుంటాం కదా! వేరే వాళ్ళ దగ్గర వాళ్ళు ఎప్పుడొస్తారో, ఎప్పుడు అడుగుతారో అని టెన్షను. నిద్ర లేకుండా హెల్త్ ఖరాబ్ అవుతుంది. దాని బదులు ఇలా గోల్డ్ కొని పెట్టుకుంటే మీకు అవసరాలకు హెల్త్‌కు హెల్త్ ఒకవేళ మీకు ఇంట్లో ఎవరికైనా ఏదైనా అత్యవసరమైనప్పుడు హెల్త్ కోసం కూడా బంగారం అనేది యూజ్ అవుతుందండి. ఇప్పుడు బంగారం అంటే ఓన్లీ అంటే వస్తువుల అంటే ఆభరణమే కాదు కదా! మనకు హ్మ్. బంగారం అంటే నిజం చెప్తున్నాను చూడండి. బంగారం అంటే ఓన్లీ ఆభరణం మాత్రమే కాదు. మనకు భరోసా అంటే మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్‌లలో కూడా సొల్యూషన్ చెప్పేది గోల్డ్ అండి. నేనైతే అలాగే అనుకుంటాను. చిన్న కాయిన్ ఒక హాఫ్ గ్రామ్ కాయిన్స్ కూడా దొరుకుతున్నాయండి. మీరు కొనాలనుకుంటే ఈజీగా కొనుక్కొచ్చుకోవచ్చు. హౌస్ వైఫ్స్‌కైతే ఇది బెస్ట్ అండి ఇన్వెస్ట్‌మెంటు. మీకు ఇప్పుడు సంక్రాంతి పండుగొస్తుంది. చీరలు 5,000 5,000 అలాగే 2,000 కూడా 2,000 అని కానీ పెట్టి కొనే బదులు ఇప్పుడు మీరు 2,000 పెట్టి శారీ కొనాలనుకున్నారు. ఇప్పించుకుంటారు మీ హస్బెండ్‌ని అడిగి. ఒక రూ. 1000 పెట్టి చీర కొనండి. ఇక రూ. 1000 సేవింగ్స్‌లోకి వెళ్ళిపోతాయి కదా! ఆ 1000కి మీరు వెండి కూడా వస్తుందండి. వెండి కూడా ఈజీగా కొనుక్కోవచ్చు. అలా మీరు ఒక 2, 3 మంత్స్ సేవింగ్ చేసిన దాంతో గోల్డ్ కాయిన్ కూడా కొనుక్కోవచ్చండి. అంటే 1000 అని కాదు నేను చెప్పేది. ఇంట్లో ఖర్చులు మిగిలించుకొని ఎక్కువగా వేస్టేజ్ ఖర్చులు పెట్టకుండా కూడా మీరు ఇంట్లో నుంచి కూడా ఇలా సేవింగ్ చేసుకొని కూడా మీరు గోల్డ్ కాయిన్స్ అని కొనుక్కోవచ్చు. లేకపోతే చిన్న చిన్న కమ్మలు అలాంటివి కూడా కొనుక్కోవచ్చు. 1 గ్రామ్ కొనలేకపోయినా కూడా ప్రతి నెల ఒక 1000, 2000 వరకు బంగారం కోసం సేవ్ చేసుకోవాలండి. కంపల్సరీ అయితే సేవింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనము ఆహ్, ఈఎంఐలు వాటికి కడుతూ ఉంటాం కదా! అలా కట్టేటప్పుడు మీరు సరే రూ. 1000 ఈఎంఐ కడుతున్నాం అనుకోండి. ఏదైనా కొన్నాం దానికి కొంటూ ఇంకొక రూ. 1000 పక్కన పెట్టేసేయండి సేవింగ్స్‌లో. అలా సేవింగ్ చేసుకుంటే మీకంటూ రేపు గోల్డ్ కాయిన్స్ అనేది ఈజీగా కొనొచ్చండి. కొనడం అంటే ఎక్కువ కొనలేకపోవచ్చు. కానీ మీకు 1 ఇయర్‌కి ఒక టార్గెట్ పెట్టండి. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియో అయితే చేశానండి. గోల్డ్ ఎలా కొనాలి అనేది మీకు ఇంకా డీటెయిల్‌గా అయితే ఉంది. ఒకసారి అయితే చూడండి. ఒకప్పుడు అమ్మ వాళ్ళు కూడా బంగారం సేవ్ చేసేవాళ్ళండి. అంటే పుట్టినరోజులకు చిన్న చిన్న వస్తువులకు ఆడపిల్లలు ఉన్న లేదా కంపల్సరీ కొనేవాళ్ళు బంగారం. ఇప్పుడు ఆడపిల్లలా, మగపిల్లలు లేదండి. ఎవరైనా కానీ బంగారం అనేది కంపల్సరీ కొనాలి. బంగారం ఎలా కొనాలి అని చాలామందికి డౌట్ ఉంటుంది. అంటే డైరెక్ట్ పోయి కొనుక్కొచ్చుకుంటే బెస్టా? స్కీమ్స్ కడితే బెస్టా అనేది. నేను ఒకటే చెప్తున్నానండి. మీ దగ్గర ఏ వస్తువులు లేవు. అంటే పిల్లలకు కానీ, మీకు కానియండి. హ్మ్. కనీసం కమ్మలు, ఒక నక్లెసు, చెంపచవరాలు అట్లా ఏమీ లేవు మాకు వేసుకోవడానికి అన్నప్పుడు మీరు స్కీమ్స్‌కి వెళ్ళిపోండి. అది బెస్టు. ఒకవేళ మా దగ్గర అన్నీ ఉన్నాయి. రేపు పొద్దున ఇన్వెస్ట్‌మెంట్ ప్రకారం అని అనుకుంటే గనక డైరెక్ట్ వెళ్ళి మీరు కాయిన్స్ మీద పర్చేస్ చేయండి. కాయిన్స్ అయితే గనక బిస్కెట్స్ గానీ, కాయిన్స్ గానీ మీరు డైరెక్ట్ వెళ్లి కొనొచ్చు. ఒకవేళ మా దగ్గర ఉన్నాయి అని అనుకుంటే వస్తువులున్నాయి అనుకుంటే బిస్కెట్స్ తీసుకోండి. వస్తువులు లేవు అనుకుంటే వస్తువులు ఈజీగా ప్రతి నెల స్కీమ్స్ కట్టుకోవచ్చు. ఇప్పుడు 10 మంత్స్ 11 మంత్స్ కడితే 1 మంత్ వాళ్ళు కడతారు కదా! అలా కూడా మీరైతే సేవింగ్ అనేది చేసుకొని 1 ఇయర్‌కి ఒక వస్తువు అనేది ఈజీగా తీసుకోవచ్చండి. ఇప్పుడు 1 గ్రామ్, 2 గ్రామ్స్ గూడా మనకు కాయిన్స్ గూడా వస్తున్నాయి. ఇంకొకటి ఒక లాస్ట్ టిప్ అయితే చెప్తాను చూడండి. పండుగ టైంలో అలాగే ధనత్రయోదశికి అలా మనకు జీఎస్టీలు అలా ఏమీ లేకుండా మనకు ఆఫర్స్ ఉంటాయండి. అప్పుడు మనకు ఎంత ఉందో అంత రేట్‌కే మనకొస్తుంది. అలా ఫెస్టివల్స్ టైంలో మీరు ఎక్కువగా గోల్డ్ కొనడానికి ట్రై చేయండి. అలాంటి టైంలో అయితే గనక మీకు కొంచెం అమౌంట్ అనేది తగ్గుతుంది నార్మల్ టైం కంటే. నార్మల్ టైంకి ఒక గ్రామ్ వచ్చేసి ఇప్పుడు 15,000 ఉందనుకోండి ఉదాహరణకు. మళ్ళీ వాటికి జీఎస్టీ ఇక మిగతావన్నీ ఏసి మీకు 16,000 బిల్లు చేస్తారు. అలా కాకుండా మీకు ఫెస్టివల్స్ టైంలో వాళ్ళు ఆఫర్స్ పెట్టిన టైంలో ముఖ్యంగా ధనత్రయోదశి అలాంటి టైంలో పండుగలు ఇప్పుడు న్యూ ఇయర్ వస్తుంది సంక్రాంతికి. అలాంటి టైంలో మీరు బట్టలకు ఎక్కువ డబ్బులు పెట్టకుండా ఇలా గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే బెస్టు. ఇక ఇలా అయితే కొనొచ్చండి. బంగారం అసలు ఎప్పుడు ఎందుకు కొనాలనే డౌట్ ఎందుకొస్తది చెప్పండి? ఎప్పుడైనా కానీ బంగారం అంటూ మన దగ్గర డబ్బులుండాలే కానీ బంగారం కంపల్సరీ కొని పెట్టుకోవాలండి. ఎంత కొనుక్కుంటామో ఎంతెంత కొనుక్కుంటామో అని కాకుండా మీకెంత అవసరం ఉంటుంది, మీరు ఎలా సేవ్ చేసుకొని కొనాలి అనుకుంటున్నారో
దాన్ని బట్టి ఉంటుంది. ఇక వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చితే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకేమైనా డౌట్స్ ఉంటే నేను చెప్పే విధానం నచ్చకపోయినా కూడా కామెంట్‌లో కామెంట్ చేయండి. నేను ఇంకా క్లియర్‌గా చెప్పడానికైతే ట్రై చేస్తాను. ఇక వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.